హాయ్ అందరికీ నమస్కారం. సీజ్ ద షిప్ ఈ వాక్యం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వస్తోంది. సో ఈ తాజాగా కలెక్టర్ గారు చేసిన ప్రకటనలు కావచ్చు, కేంద్రం దీని మీద ఆరా తీయడం కావచ్చు, మొత్తం మీద అయితే మళ్ళీ వార్తల్లోకి నిలుస్తోంది. ఇంతకీ ఎక్కడి వరకు వచ్చింది వ్యవహారం? ఇంతకీ ఆ దోషులకు శిక్ష పడే అవకాశం ఉందా? సీజ్ ద షిప్ అంటే సీజ్ చేసే అవకాశం ఉందా? సో లేకపోతే ఆ స్టెల్లాని పంపించేస్తారా? ఏం జరుగుద్ది మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. ఏం సార్ సీజ్ ద షిప్ అంటే సీజ్ చేసినట్టేనా కాదా? ఇంతగా అధికారం ఉందా లేదా? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు దాదాపు 20 రోజులు అయిపోయింది సార్. ఏంటి అప్డేట్ ఏంటి? లాస్ట్ మంత్ 29 షిప్లో అడుగు పెట్టాడు. ఢిల్లీలో దాదాపు 7 మంత్రులు సెంట్రల్ మినిస్టర్ని కలిశాడు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకున్నాడు. ఉపరాష్ట్రపతితో డిన్నర్ చేశాడు. ప్రధానమంత్రిని కలిశాడు. స్ట్రైట్గా కాకినాడ ఎంటర్ అయ్యాడు. అప్పుడు దాకా కాకినాడలో ఏం జరుగుతుందో ఎవరు సమాజానికి, బాహ్య ప్రపంచానికి, మీకు నాకు 5 కోట్ల మందికే కాకుండా 100 కోట్ల మంది భారతీయులకు కూడా తెలియదు, 145 కోట్ల భారతీయులకు కూడా తెలియని చూపించాడు. అంటే పోర్టు కూడా ఇలా ఉంటుంది. పోర్టులో ఇంత అక్రమంగా 48,000 కోట్లకి ఇంతవరకు ఇప్పుడు దిగుమతులు జరిగినాయి అంటే, పేదవాడికి ఇవ్వాల్సిన బియ్యం, ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని కూడా వదలతలేదంటే ఈ దుర్మార్గులు ఇంకేం చేయాలి సార్? అని దశాబ్దాల తరబడి 100 కోట్లు సంపాదించడానికే ఉన్నారు తప్పితే ప్రజల సొమ్ము తింటున్నామే ఏం చేసుకుంటారు సార్? లక్షల కోట్లు. ఆవేదన వ్యక్తం చేయట్లేదు. మీకు బాధ అనిపించలేదండి? డెఫినెట్గా. అటువంటిది అంటే ఇప్పుడు ఒక మనిషి బతకటానికి ఒక 50,000 రూపాయలు వస్తే ఒక కుటుంబం చక్కగా హ్యాపీగా బతకగలిగే పరిస్థితులు ఉంటాయి. ఆ 50,000 సంపాదించుకోవడానికి నానా సంకనాకుతుంటే జనం, వీళ్ళు ఇష్టానుసారం 20 రూపాయల విలువ చేసే బియ్యాన్ని 75 రూపాయలకు అప్పనంగా అమ్మి దొబ్బుతుంటే ప్రభుత్వం ఏమో 43 రూపాయలకు కొంటుంది. వీళ్ళేమో దాన్ని మళ్ళీ జనం దగ్గర నుంచి వీళ్ళు మళ్ళీ తీసుకోవడం. ఈ రకంగా అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు బయటకు చెప్పని అంశాన్ని చెప్పాడు ఆయన. ఏంటి? అసలు రేషన్ బియ్యం దేనికి ఇస్తున్నారు? వండుకొని అన్నం తినడానికి వీలు లేని విధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని అసలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనే అంశాన్ని బాహాటంగా బయటపెట్టాడు. ఎవరైనా అది చెప్పాలి అంటే కొంచెం బాధపడతారు. ఇదంతా డొల్ల కదా, పథకమే డొల్ల అన్నట్టు అయిపోద్ది. నువ్వు 25 కిలోల బియ్యం ఇస్తే 5 కిలోలు నువ్వు మీరు అన్నట్టుగా దోశలకు ఇడ్లీలకు వాడుకొని మిగతా 20 కిలోలను ఏం చేస్తారండి? ఆ 20 కిలోలని అమ్మేసుకుంటున్నారు 10 రూపాయలకి. అమ్మేసుకుంటున్నప్పుడు 43 రూపాయలు పెట్టి గవర్నమెంట్ కొనడం ఏంటి? వీళ్ళకి ఉచితంగా ఇవ్వడం ఏంటి? వీళ్ళు 10 రూపాయలకు అమ్ముకోవడం ఏంటి? ఆ అమ్ముకున్న బియ్యాన్ని ఇంకో 10 రూపాయలు వేసి పాలిష్ పెట్టించి వాడు 75 రూపాయలకు అమ్ముకోవడం ఏంటి? అంటే అప్పడంగా 55 రూపాయలు కొట్టేస్తున్నాడుగా. ఇది ఇప్పుడు జరుగుతుంది అనుకుంటారు కింద గారు? దశాబ్దాలుగా జరుగుతుంది సార్, దశాబ్దాలుగా జరుగుతుంది. అసలుకి రేషన్ బియ్యం 5 కిలోల నుంచి 25 కిలోల వరకు పెంచారంటే ఈ మాఫియానే పెంచిందేమో అనిపిస్తుంది నాకు. సార్ ఒక ముఖ్యంగా మనకి ఎప్పుడు తెలిసిందంటే గత 5 సంవత్సరాల్లో కిరణ్ గారు 600 కోట్లతో 3,200 ట్రక్కులు కొన్నారు. ఇంటికే తీసుకెళ్తున్నారంటే ప్రజలకి ఎంత చెరువు తీసుకొస్తున్నారని మనం అనుకున్నాం. ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? అటు నుంచి అటు వెళ్ళిపోతుంది. నీకు మాఫియా చేతుల్లోకి దాంట్లో 5 కేజీలు వీళ్ళు తీసుకుని 20 కేజీలు వాళ్ళకి అమ్మేస్తే 10 రూపాయలకి. అది మీరంటే గవర్నమెంట్ 43 రూపాయలు 30 పైసలు అండి ఖర్చు అవుతుంది. ఇద్దరు రాష్ట్రం కేంద్రం భరిస్తున్నాయి. దీంట్లో ఎందుకు అవుతుందంటే ఈ పాలసీ తరతరాల నుంచి ఎందుకు వస్తుందంటే దీంట్లో ఈ పాలసీలు కూడా మార్పు రావాలని సెంట్రల్ కూడా లెటర్ రాశారు. నాణ్యమైన బియ్యం ఆ 42 రూపాయలు వాళ్ళకి ఇస్తే కొనుక్కుంటారుగా. అదే సమయంలో 32% మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ వీళ్ళకి సివిల్ సప్లైకి మిగతా వాళ్ళకి అమ్ముతున్నారు, రైస్ మిల్లర్స్కి. అవును. అంటే 68% దాదాపుగా అయ్యే బియ్యం తింటున్నారుగా. 1000 రూపాయలు సార్, 43 రూపాయలు బియ్యం అంటే 25 కిలోలు వాళ్ళకి ఇస్తున్నారు. అంటే 1000 రూపాయలు సరుకు వాళ్ళకి ఇస్తున్నారు. దీన్ని ఆ 1000 రూపాయలు నేరుగా ఇస్తే ఇంకో 10 రూపాయలు వేసి ఇంకో నాణ్యమైన బియ్యం వాళ్ళే కొనుక్కుంటారుగా. సార్ ఇప్పుడు ఒకటి సార్ కిరణ్ గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దశాబ్దాలుగా, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి దశాబ్దాలుగా ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళే పోర్టులు వెళ్ళాయి, ఎగుమతులు వెళ్ళాయి. దశాబ్దాలుగా పందికొక్కులుగా మెక్కి తింటున్నారు ఇలా. వీళ్ళని అంటే ఆయా పార్టీలు, అన్ని పార్టీలు ఉన్నాయి దాంట్లో. అసలు ఈ పార్టీకి జనసేనకి ఏమి నేర్పాడు ఈయన? ఈ సంపదను కాపాడటం నేర్పాడు. మంచి జీవితం, మంచి రాజకీయ జీవితం కోసం నేర్పాడు. కాబట్టి జనసేన కార్యకర్తలు తప్పితే మిగతా పార్టీలు అందరూ ఉన్నారు దీంట్లో. అందరూ ఉన్నారు. మరి ఆ రోజు వారాహయాత్రలో లేవరెత్తిన అంశం మిగతా పార్టీలకు ఎందుకు తెలియమంటారు? ఈ పోటును ఆక్రమించుకోవటమే కాకుండా అది కూడా బయటికి తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు ఇంతకీ తాజాగా కేంద్రం లెటర్ రాసింది అంటున్నారు ఏంటి? సార్ ఒకటి సార్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే షణ్మోహన్ కలెక్టర్ సమర్థవంతమైన ఆఫీసర్.
అది డిప్యూటీ సీఎం గారికి రాకముందు ఆయనకు వచ్చిన ఆరోపణలు. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సివిల్ సప్లై మంత్రిగా డే 1 నుంచి కూడా మనోహర్ గారు నిష్పక్షపాతంగా ఈ అవినీతి పాలిటీ సింహస్వప్నంగా సివిల్ సప్లై గోడౌన్స్లో సీజ్ చేశాడు 55,000 మెట్రిక్ టన్ను. దీంట్లో మనస ఉంది, దూరంపూడి ఉన్నారన్నారు. ఎందుకు 4 నెలలైనా చర్యలు తీసుకోవట్లేదు? మనం కూడా ఒక ఎంట్రీ చేసాం. అవును. సరే, ఆ తర్వాత పరిణామాలు మనకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేదాకా మనకు కూడా తెలియలే. నన్ను కూడా రావద్దు అంటున్నారు అని చెప్పంటే దీని వెనక ఎంత పెద్ద లస్తం ఉంటుందో అర్థమైంది. అంటే వీళ్ళు ఎంత విధంగా ప్రేరేపిస్తున్నారు. మీరు అన్నట్టు పందికొక్కుల్లాగా మెక్కుతుంటే పేదల బియ్యం. ఇప్పుడు ఆ రోజు కలెక్టర్ గారు షణ్మోహన్ చేసినప్పుడు 640 టన్నులు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? 9 నాటికల్ మైళ్ళు కాకినాడ పోర్ట్ నుంచి ఆయన వెళ్ళి సముద్రం మధ్యలో వెళ్ళొద్దన్నా కానీ వెళ్ళి ప్రాణాలు సైతం పనంగా పెట్టి సీజ్ ద షిప్, సెంట్రల్తో మాట్లాడుతున్నాడు. మీరు అన్నట్టు లెటర్ ఏదో ఈయన ఏదో అన్నట్టుగా, ఆయన అధికారం లేదన్నట్టుగా అంటున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ సెంట్రల్ మినిస్టర్ చేయలే. ఫస్ట్ టైం ఆయన చేశాడు. ఈ సహసంపదను కాపాడుకోవడానికి హక్కు ఉంది. ప్రభుత్వాన్ని రక్షించాల్సి ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్. కాబట్టి ముఖ్యమంత్రి ఇదిలో ఉన్న ఆ వ్యక్తి, ఆ హోదాలో ఉన్న వ్యక్తికి అధికారం లేదా? ఇప్పుడు కలెక్టర్ గారు షణ్మోహన్ ఏం చెప్తారు? 100 గ్రాముల బియ్యం కూడా ఈ దేశ సముద్ర సరిహద్దు దాటనీని అంటున్నాడు. ఆటో నుంచి ఈ పెద్ద పెద్ద లారీల వరకు సీజ్ చేస్తామన్నారు. షిప్పులు కూడా వదలమంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, ఏం జరిగిందో తెలుసుకోమన్నారు. త్వరితగతిన విచారించి ఇవ్వమన్నారు. అక్కడ ఏమీ ఎవరిని ప్రశ్నించలా. ఇన్ని రోజులు కూడా షిప్ అక్కడ ఆగిపోయిందంటే ప్రతిరోజు 4 లక్షలు లాస్ అవుతుంది సార్, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దీని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ కాదు, కలెక్టర్ గారు చెప్పనండి, ఒకరోజు టైం ఏంటంటే 19వ తారీఖు వాయిదా వేశారు. అంటే మీరు బియ్యం యథేచ్ఛగా ఇది చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి నాకు అనుమానం ఉంది ఇంకా ఎంక్వైరీ చేయాలంటే పోర్టు అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి 5 డిపార్ట్మెంట్లు చేస్తే దాంట్లో 12 శాంపిల్ చేస్తే ఇంకొక 680 టన్నులు బయటపడినాయి. అంటే అది కూడా ఇది చూడండి, సత్యబాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సార్, వాళ్ళ పేరు మీద 1320 టన్నులు. ఎవడు బాబుగడి సొమ్ము సార్ ఇది? కలెక్టర్ గారే చెప్పారు స్వయంగా. కాబట్టి ఇటువంటి తిమింగలాలు ఎవరైతే దీని వెనక ఎవరు పెద్దలు ఉన్నారో అరెస్ట్ చేయాలి. సిట్టు కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. పోర్టులు సంరక్షించుకోవాలి. తీర ప్రాంతం ఎక్కువగా వరం సార్ ఆంధ్రప్రదేశ్కి. ఆ తీర ప్రాంతాన్ని సంరక్షించుకోకపోతే ఇటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. లేకపోతే పరిస్థితి ఏంటి సార్? ఏం వదులుతున్నారు సార్ సహజ వనరుల్ని, గాలిని, చివరికి ఇసుక లేదు, ఏది ప్రకృతి వనరులు కూడా దోచేస్తున్నారు. కొండలు తొలిచి 500 కోట్ల సుందరమైన భవనాలు కొట్టుకున్నారు. చివరికి పోర్టు కోర్టుకి వెళ్ళారు కదా, ఇప్పుడు అంటే రిలీజ్ చేసేస్తారా షిప్? లేదండి, ఇది కూడా నాకు తెలిసి ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ ఉంటుంది. పోర్ట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేయాలా. ఈ షిప్ ఎన్ని ఎంక్వైరీలు అయ్యి జనవరిలో ఎంటర్ అయ్యింది తప్పితే, ఏ దేశానికి ఎగుమతులు చేయాలనుకున్న ఆ దేశానికి వెళ్ళింది తప్పితే ఇమీడియట్గా వీళ్ళు కోర్టుకు వెళ్ళినంత మాత్రం రిలీజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆయన కేంద్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది అటు చంద్రబాబు నాయుడు గారు, మంత్రిమండలి, కేంద్ర పెద్దలు కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ దోషులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. అరెస్ట్ చేస్తారంటారా సత్యం బాలాజీని? డెఫినెట్గా అరెస్ట్ చేయాల్సిందే. వీళ్ళు రాయ్పూర్ కేంద్రంగా మిగతా రాష్ట్రాల సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా బియ్యం సేకరించి, పేదలకు ఇచ్చే బియ్యం సేకరించి ఇట్లా అక్రమంగా రవాణా చేస్తున్నారు. కాబట్టి మీరన్నట్టు ఈ బియ్యం 43 రూపాయలకి కేంద్ర ప్రభుత్వానికి అవుతుంటే వీళ్ళ దగ్గర 10 రూపాయలకు కొని పాలిషింగ్ పెట్టి 22 రూపాయలు ఖర్చు అయితే 75 రూపాయలకి ఇతర దేశాలు అమ్ముతున్నారు సార్. దుర్మార్గులు కదా సార్ ఇది. అన్యాయం. తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఈ మాఫియా ఇక్కడతో ఆగేది కాదు. కానీ మాఫియాకి చెక్ పెడితే దేశవ్యాప్తంగా ఉన్న మాఫియా ఇది. చెక్ పెట్టగలిగే శక్తి పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే కాదు కదా, అందరూ కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. చూద్దాం సార్. నమస్తే, థ్యాంక్ యూ.